సార్. బట్ మై క్వశ్చన్ ఇస్, ఆ టైంలో ఐ థింక్ ఎవ్రీ 3-4 months కి ఒక కొత్త మూవీ వచ్చేది మీరు, అంటే ఇయర్ లో. అవును. ఇప్పుడేమో మరి డైరెక్టర్స్ టేక్ లైక్ 2 years 3 years వాట్ ఐ మీన్, లైక్ యాక్టర్స్ కూడా. అని వాట్ హెస్ చేంజ్? అంత ప్రొలిఫిక్ గా ఎట్లా అంత బ్యూటిఫుల్ మూవీస్ ఎలా ప్రొడ్యూస్ చేశారు సార్? దానికి ఈయన చెప్పబోయే ముందు నేను ఒక నిమిషం చెప్తానండి. మెడ్రాస్ లో ఈయన ఇంటికి వెళ్ళాలంటే ఆ రోడ్ అంతా కార్లేనండి ప్రొడ్యూసర్స్. ఇట్స్ ప్రాక్టికల్. స్ట్రీట్ పేరు నాకు తెలీదు, మొత్తం కార్లేనండి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, డైలాగ్ రైటర్ వేరు, స్క్రీన్ ప్లే రైటర్ వేరు. కాబట్టి ఈయన పొద్దున్న ఒక సినిమా, మధ్యాహ్నం ఇంకో షూటింగ్లు చేసిన రోజులు కూడా ఉన్నాయండి. అవును. ఇంకా గొప్ప ఏంటంటే, మేము షూటింగ్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరిగిందండి. 10ంటికి వెళ్ళి ఆడిటర్తో 5 నిమిషాలు మాట్లాడి 11ంటికి వచ్చి స్టార్ట్ కెమెరా అని చెప్పి అక్కడ జరుగుతుంది రైడింగ్. అంటే అంత డిటాచ్డ్ గా ఉంటాడు ఈయన. సక్సెస్ కూడా మనకి గొప్ప శక్తిని ఇస్తాయండి. తర్వాత బిజీగా ఉండటం కూడా ఒక రకమైన అదృష్టం. బుర్ర కూడా బాగా షార్ప్ గా పనిచేస్తుంది. మామూలుగా ఏంటంటే పొద్దున్న 7 o'clock లేచి 7 to 9 రిలీజ్ సినిమా ఉంటుంది, ప్యాచ్ వర్క్. సో అది చేసేసి 9 to 6 మెయిన్ పిక్చర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్ లైన్గా వచ్చిండేవాళ్ళు. మాది మ్యూజిక్ సిట్టింగ్ ఉందన్న, మాది స్టోరీ సిట్టింగ్ ఉందన్న, మాదేమో డ్రెస్సులు సెలెక్ట్ చేయాలన్నా, మీరు మాదేమో విగ్గులు సెలెక్ట్ చేయాలన్నా, మాదేమో ఈ అదే ఆర్ట్ డైరెక్టర్ వచ్చినాడన్న సెట్లు సెలెక్ట్ చేయాలని, ఇట్లా అన్ని చోట్లకి ప్రతిరోజు ఇట్లా 15 సంవత్సరాలు రాత్రి 12 వరకు, పొద్దున మార్నింగ్ 7 o'clock వెళ్తే రాత్రి 12 వరకు ఇవన్నీ చేసుకుని వచ్చి 3-4 hours నిద్రపోయి, అయినా కూడా స్ట్రెయిన్ అయ్యేవాడిని కాదండి. ఒక్కొక్కసారి మీకు గుర్తుందో లేదో, ఈ లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళేటప్పుడు కథ వింటాం, ఈ ఎవరో లేట్గా వస్తున్నారు అంటే కారు వేసుకుని అట్లా తిరుగుతూ స్క్రీన్ ప్లే వింటాం. ఒకసారి ఇళయరాజా గారు నా సినిమా ఏదో రీ రికార్డింగ్ చేస్తుంటే నేను వెళ్ళాను. ఏమండి మీరు రీ రికార్డింగ్ కు కూడా వస్తారా అన్నాడు ఆయన. ఇంకెవరైనా ఉన్నారండి? ఉన్నారా?